హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటర్స్. ఈరోజు మన తేజు క్రియేటర్స్ ఛానల్లో మంచి టేస్టీగా ఉండే రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేమంటే ఎగ్ అండ్ కొత్తిమీర రైస్ ఫ్రెండ్స్. చిన్నపిల్లలకు మొదలుకొని పెద్దల వరకు తినడానికి చాలా టేస్టీగానే ఉంటుంది. హెల్తీ రెసిపీ ఇది. దీనికి 1/2 డజన్ గుడ్లు వేసాను ఫ్రెండ్స్. దీంతో శనగపిండి, సాల్ట్, పసుపు కలుపుకున్నాను. బాగా ఎగ్ బీటర్తో బీట్ చేసాను దీన్ని. తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. తర్వాత ముంతమాడి పప్పు 10 ముడిపప్పులు తీసుకుని దాన్ని కట్ చేసి ఇలా వచ్చిన తర్వాత బాదం పప్పులు ఒక 6 పీసులు తీసుకుంటాను. ఉడికించి పెట్టిన క్యారెట్ 1 కప్పు, కడిగి పెట్టుకున్న పుదీనా 1 చిన్న కప్పు, కరివేపాకు 1 చిన్న కప్పు, అల్లం చిన్న ముక్క, తర్వాత వచ్చింది ఒక గ్లాస్ రైస్ తీసుకుంటాను ఊరబెట్టింది. తర్వాత వచ్చింది పచ్చిమిర్చి 10 వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర ఈ చిన్న కట్ట క్లీన్ చేసుకోవాలి ఇది మాత్రము. తర్వాత టమాటోలు 3, ఒక ఉల్లిపాయ పెద్ద సైజు 1, తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 25 నెంబర్స్ వేస్తాను ఫ్రెండ్స్. ఒలిచి పెట్టుకుంది. కల్లుప్పు రుచికి తగినంత, పసుపు 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, ఉడికించి పెట్టుకున్న బఠానీలు 1 కప్పు, ఆయిల్ ఒక 50 ml, నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ ఫ్రెండ్స్. టమాటోలు 3. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకుంటాను ఫ్రెండ్స్. నీట్గా ఉంది ఫ్రెండ్స్. దీన్ని సన్నగా తరిగి నీళ్ళల్లో వేసి కడిగి మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 4 పచ్చిమిర్చిని తరిగి మిక్సీకి వేస్తాను ఫ్రెండ్స్. తర్వాత దంచి పెట్టుకున్న కాజుని, బాదం పలుకుని కూడా చివరిలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొత్తిమీరతో పాటు. సాల్ట్ వేస్తాను ఫ్రెండ్స్. మిక్సీకి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. తర్వాత ఈ మిగతా పచ్చిమిరపకాయలు దంచి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తిరగమాతలు వేయడానికి మొత్తం వేసామంటే కారం అయిపోతుంది కాబట్టి ఇలా చేసుకోవాలి. ఈ తెల్లగడ్డలని దంచి మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్. మర్చిపోయాను, ఇప్పుడు మళ్ళీ వేస్తా ఉన్నాం దీన్ని. ఉల్లిపాయలు సగము తరిగి ఇది కూడా మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్. తిరగమాతలో వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటోని సన్నగా పొడుగ్గా ఇలా తరుపుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి ఈ చిన్న పాన్ని పెట్టాను ఫ్రెండ్స్. దీంతో కొద్దిగా ఆయిల్ వేసి మనము బీట్ చేసుకున్న కోడిగుడ్లను వేసి ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాణలు వేడెక్కుతానే, ఆయిల్ హీట్ ఎక్కుతానే అది పోసేసి సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మాడు వాసన రాకుండా. మూత
మళ్ళీ లైట్గా తిప్పించుకొని ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఒక తట్టలో మనము ఇలా తిప్పించుకోవాలి ఫ్రెండ్స్. ఇంటి బాణాలు పెట్టేది హీట్ అయినాక ఈ ఆయిల్ వేస్తాం ఫ్రెండ్స్, 50 ml. ఇప్పుడు నెయ్యి కూడా కొద్దిగా వేస్తాము ఫ్రెండ్స్. మళ్ళీ చివరిలో మళ్ళీ ఇది వేస్తాము, కొద్దిగా ఇప్పుడు వేస్తాము. ఈ జీడిపప్పుని దోరగా వేసి తనీగా తీసుకోవాలి ఫ్రెండ్స్, చివరిలో గార్నిష్ చేసుకోవడానికి. దీంతో మంచి ఫ్లేవర్ వరకు ఒక 10 ఇలాచి వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గడానికి లైట్గా కొద్దిగా సాల్ట్ వేస్తాము. క్లీన్ చేసుకున్న పుదీనా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. దీంతో సన్నగా పొడుగ్గా తరిగిన ఈ టమాటోలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా కల్లుప్పు అనేది వేసుకోవాలి మనం ఈ టమాటోలు మగ్గడానికి. ఈ తరిగి పెట్టుకున్న దంచి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని వేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం. మిక్సీకి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అన్నీ కొత్తమరి అన్నీ ఈ మిశ్రమాన్ని మనము ఇంత వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేసుకుంటాము. గిన్నెలు వేస్ట్ కాకుండా దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పసుపు మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్. చివరగా కొద్దిగా ఈ ధనియాల పొడి వేసేయాలి. రుచికి తగినంత మనం ఈ రాక్ సాల్ట్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్. గరం మసాలా అనేది మనము కలుపుకోవాలి. కొద్దిగా గరం మసాలా పొడిని వేస్తాను ఫ్రెండ్స్, మంచి సువాసన మంచి స్మెల్తో ఉండడానికి. ఇదంతా ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా. దంచి పెట్టుకున్న ఈ అల్లాన్ని మనం వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో మొదట్లోనే వేస్తే మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. తర్వాత ఈ సన్నగా ఉడికించి పెట్టుకున్న సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేస్తాను. ఈ బఠానీని కూడా వేస్తాను ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకున్న బఠానీని. పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ ఎగ్ని సన్న ముక్కలుగా కోసి ఆ మసాలాలో కలుపుకోవాలి చివరగా. శనగపిండి కలిపిన దానివల్ల ముక్కలు కొద్దిగా చెదిరిపోకుండా వస్తుంది ఫ్రెండ్స్. అందువల్ల మనం కంపల్సరీ శనగపిండి అనే దాన్ని కలుపుకోవాలి.
ఇలా మనము ఉడికిచ్చి కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ ముక్కల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చివరగా ఈ కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకుని వేయాలి. తర్వాత మిగిల్చుకున్నాం కదా నెయ్యి, ఈ నేతిని కూడా మొత్తం వేసేయాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఎగ్ని, ఈ మసాలా అంతా పట్టేలాగా. ఐదు నిమిషాలు మగ్గించాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ కట్టేయాలి. పెట్టుకున్న రైస్ ఫ్రెండ్స్ ఇవి. ఈ మసాలాలో ఉడికించుకున్న ఈ ఎగ్ ముక్కల్ని ఒక ప్లేట్లో తనిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ కుక్కర్లో వండిన అన్నాన్ని ఇలా వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనది ఫ్రెండ్స్ ఇప్పుడు తనిగా దేవి పెట్టుకుని ముక్కల్ని వేసి బాగా మిక్స్ చేసేస్తాం ఈ రైస్లో. చివరగా ఈ జీడిపప్పుని వేసుకోవాలి ఫ్రెండ్స్, గార్నిష్ కొరకు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కొత్తిమీర రైస్ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇది చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.